హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఇవాళైతే రాగితో రొట్టె చేస్తున్నానండి. చాలా ఈజీ రెసిపీ అనమాట. దీనికి కావాల్సింది సొరకాయ, పాలకూర, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, నానపెట్టుకున్న పెసరపప్పు, పల్లీలండి, వేయించుకున్న పల్లీలు అనమాట. ఇవన్నీ కూడా మనం రెడీ చేసుకుంటే, రాగి పిండి ఉండాలి మెయిన్. సొరకాయని పీల్ చేసేసి సన్నగా ముక్కలు కట్ చేసుకొని బ్లెండర్లో కానీ తురుముకోవటం కానీ ఏదో ఒకటి చేసేసి సన్నగా రెడీ చేసుకోవాలండి. నేనైతే బ్లెండర్లో వేసాను అనమాట. సొరకాయ, పచ్చిమిరపకాయలు, పాలకూర బాగా ఉప్పు నీళ్ళలో వేసుకొని కడుక్కోవాలండి. ఆకుకూర ఎప్పుడైనా కానీ పాలకూరని కూడా కట్ చేసేసి బ్లెండర్లో వేసి సన్నగా, అంటే పిల్లలకి తెలియకుండా ఉండటానికి ఇదంతా అండి. ఇలా చేస్తే ఇష్టంగానే తింటారు. పాలకూర కూడా మొత్తం బ్లెండ్ చేసుకున్నాను. మొత్తం సన్న సన్న పీసులుగా వచ్చి చాలా టేస్టీగా ఉంటుందండి. ఇదైతే షుగర్ ఉన్న వాళ్ళు కూడా ఎన్నైనా తినచ్చు అనమాట. దీంట్లో ఎండాకాలం చేసుకుంటే రాగిపిండి బాగా చలవ, పెసరపప్పు చలవ, సొరకాయ చలవ చేస్తుందండి. ఇవన్నీ కూడా చాలా మంచిదనమాట. షుగర్ పేషెంట్స్ ఎన్ని తిన్నా కానీ ఏమి ఇబ్బంది ఉండదన్నమాట. ఇప్పుడు మనం ఒక బౌల్ తీసేసుకొని మనం సొరకాయ తురుము, పచ్చిమిర్చి తురుము, ముందుగా పాలకూర కట్ చేసుకున్నాం కదా, పాలకూర తురుము వేసేసుకొని పక్కన పెట్టేయాలి. పల్లీలు కూడా వేయించినవి పొట్టుతో సహా బ్లైండ్ చేసుకున్నానండి, సన్నగా అనమాట, పచ్చగా ఉండాలి. ఇప్పుడు దాంట్లోనే మనం సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు, ఉప్పు, జీలకర్ర వేసేసుకోవాలి. ఇప్పుడు నానబెట్టుకున్న పెసరపప్పు ఉంది కదండి, 1 అవర్ ముందు నానబెట్టుకోవాలి. కొంచెం పెసరపప్పు ఎక్కువగా వేసుకుంటే దీంట్లో టేస్ట్ బాగుంటుందండి. ఇందులో వెజిటబుల్స్ ఎక్కువ, రాగిపిండి తక్కువ అండి. 1 కప్పు రాగిపిండి తీసుకున్నాను. వాటర్ అయితే దీనికి అస్సలు వేయాల్సిన అవసరం లేదనమాట. సొరకాయలో బాగా వాటర్ ఉంటుంది, ఆనియన్లో ఉంటుంది, మనకి అంతా వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇంకా వాటర్ ఎక్కర్లేదండి. నేనైతే ఇలా ఆకు తీసుకొని ఆకు మీద కొంచెం నూనె రాసుకొని చిన్నవి అనమాట, మీడియం సైజు చపాతీలాగా ఒత్తుకున్నాను అనమాట. ఒత్తుకొని పెనం హీట్ అయిన తర్వాత ఇలా వేసుకోవచ్చు. ఇది లేకపోతే మీకు పాలిథిన్ కవర్స్ దొరుకుతాయి కదా, కవర్ మీద కానీ వేసేసుకోవచ్చు. నేనైతే అరటి చెట్టు ఉంది కాబట్టి ఎక్కువ ఇలాగా అరటాకుల మీద చేస్తాను. ఇప్పుడు ఇలా 2 వైపులా నెయ్యి వేసి కానీ నూనె వేసి కానీ కాల్చుకోవాలండి. చాలా టేస్టీగా ఉంటాయి. అసలు పిల్లలు స్కూల్ నుంచి వచ్చేకల్లా కూడా ఈవినింగ్ స్నాక్ లాగా కూడా చేసుకోవచ్చు అనమాట. చాలా హెల్త్కి మంచిది. చూసారా, అసలు ఎక్కడ రాగి పిండి అన్నది దీంట్లో ఇష్టమున్న వాళ్ళైతే కొంచెం కొబ్బరి కూడా వేసుకోవచ్చండి. మనం వీడియోలో చూపిస్తున్నట్టుగా అన్నీ ఇలా రెడీ చేసేసుకోవాలి. చాలా ఈజీగా వచ్చేస్తాయి అనమాట. ఆకుకి ఎప్పుడు కూడా ఆయిల్ పూసేసుకుంటేనే ఈజీగా వస్తుంది, లేకపోతే రాదనమాట. దీని మీద లిడ్ పెట్టి క్లోజ్ చేసుకోవచ్చు, లేకపోతే కొంచెం వాటర్ ప్రెస్ చేయొచ్చండి. ఇలా నువ్వులు కూడా వేస్తే కొంచెం టేస్ట్ ఇంకా పెరిగిపోయిద్ది అనమాట. ఇలా మనం అన్నీ ప్రిపేర్ చేసుకొని, దీనికైతే ఇంకేం అక్కర్లేదండి. పచ్చిమిర్చి వేస్తాం కదా, మనం రైతాతో తింటే చాలా బాగుంటుందండి. హెల్త్కి ఎంతో బలమైన రాగి రొట్టె